రాష్ట్రంలో రుతుపవనాల మందగమనం కొనసాగుతోందన్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారి సునంద. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం ఉందని తెలిపారు. ఒకవైపు రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తుంటే మరోవైపు ఉత్తర కోస్తాలో వేడి వాతావరణం ఉందని వెల్లడించారు. మరో 4 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదవుతుంది అంటున్న వాతావరణ శాఖ అధికారి సునందతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. ఋతుపవనాలు రాష్ట్రంలోకి ముందుగానే ఎంటర్ అయినప్పటికీ కూడా రాష్ట్రంలో భిన్నమైనటువంటి వాతావరణ సరళి కనపడుతోంది. రాయలసీమలో ఒకవైపు మోస్తరు వర్షాలు కురుస్తుంటే కోస్తా జిల్లాలో మాత్రం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో మార్పులకు కారణాలు తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారిని సునంద ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ఋతుపవనాలు వచ్చాయంటే సాధారణంగా వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంటాయి, కానీ భిన్నమైన వాతావరణం కనపడుతుంది. రాయలసీమలో వర్షాలు పడుతుంటే కోస్తా జిల్లాలో మాత్రం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కారణం ఏంటి? ఎన్ని రోజుల పాటు వాతావరణం ఇదే విధంగా ఉంటుంది? అంటే ఈ యొక్క మనకి రాయలసీమలో అయితే ఎక్కువ వర్షపాతం రావడానికి గల కారణం ఒక ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ అనేది ఉంది. సో అందువల్ల నిన్న అంతా కూడాను రాయలసీమలో ఎక్కువ వర్షపాతం, ఈవెన్ భారీ వర్షం కూడా నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే పైన నార్త్ వరకు అయితే కనుక కొంచెం స్పీడ్ అనేది కొంచెం తగ్గింది. సో చురుకుగా లేవు. అందుచేతనే నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో కొంచెం తక్కువ రైన్ఫాల్ అనేది రికార్డ్ అవుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా